హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఒకటి రావడం జరిగింది. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు 29వ తారీఖు ఫిబ్రవరి రోజు చెప్పడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్స్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఏం చెప్పారు అని అంటే, ఎవరైతే క్యాస్ట్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మార్క్స్ మెమోస్ కానీ అటువంటి వాటిల్లో చాలా రకాల ఇబ్బందులు, స్టడీ సర్టిఫికేట్ విషయాల్లో కానీ చాలా రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం జరుగుతుందనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు సర్టిఫికేట్ల అప్లోడ్ అనే విషయంలో మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటికి ఆప్షనల్గా పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్స్ అన్నీ కూడా అన్ని రకాల ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ కరెక్ట్గా ఉంటాయో వాళ్ళేమో అప్లై చేసుకునే ఛాన్స్ అంటే వాళ్ళకి పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. కానీ ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్స్ ప్రెజెంట్ అందుబాటులో ఉండని పరిస్థితులు ఉంటాయి కదా, కొంతమందికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారు వారికి ప్రిపరేషన్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు స్టడీ మీద పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ప్రెజెంట్ ఆగిపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి జాబ్ వచ్చే సందర్భం ఉంటుందో అటువంటి సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఫైనల్గా వెరిఫికేషన్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ సర్టిఫికేట్సే ఉండాలి అనే కండిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ విషయాన్ని గ్రహించి ఎవరైతే సర్టిఫికేట్లో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ప్రెజెంట్ సర్టిఫికేట్ విషయాలన్నీ పక్కన పెట్టి కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీద పెట్టండి. ఎప్పుడైతే మనకి జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే మెరిట్ లిస్ట్ కానీ అంతా ప్రిపేర్ అయిపోయి ఒక నమ్మకం వస్తుందో అప్పుడు సర్టిఫికేట్లకు సంబంధించి అన్ని రకాలు కూడా కలెక్ట్ చేసుకొని ఒరిజినల్స్ మాత్రం వెరిఫికేషన్ టైంలో ఉండేటట్టు రెడీ చేసుకోవాలి. ఈ విషయాన్ని ఈరోజు 29వ తారీఖు నారా లోకేష్ గారు చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇంకొక అప్డేట్ కోసం నారా లోకేష్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. ఏమిటి అంటే వయోపరిమితి వయస్సును పెంచమని చెప్పడం జరిగింది. అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ను కూడా కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో ఇంకా గవర్నమెంట్ నుంచి అలాగే ఇంకొక విషయం, ఎవరైతే 45% ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 40%కి తగ్గించాము అని చెప్పడం జరిగింది. కానీ ఇంకా అది అప్డేట్ పరంగా మనకి సాఫ్ట్వేర్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్లై చేసేటప్పుడు ముందుగానే ఉంటుంది. కాబట్టి అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 1-2 డేస్ ఆగిన తర్వాత అప్లై చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మనకి టైం అనేది మే 15వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఏ ఇబ్బంది అనేది లేదు. కాబట్టి 1-2 డేస్ ఆగండి, దాన్ని బట్టి అప్డేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 45%కి అంటే 50% కంపల్సరీగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగిందన్నారు. వాళ్ళు 45% తగ్గించమని కోరడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు. కానీ నారా లోకేష్ గారు ఒక మాట అనేది చెప్పడం జరిగింది. ఏపీ టెట్కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా ఎటువంటివి అయితే నిబంధనలు అంటే పర్సంటేజ్ పరంగా ఎటువంటివి అయితే ఉన్నాయో వాటి పరంగానే ఇప్పుడు డిఎస్సి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఆ పర్సంటేజ్ విషయాల్లో చిన్న గందరగోళంగా ఉన్నారో అటువంటి అభ్యర్థులు 1-2 రోజులు ఆగి అప్లై చేయడం అనేది చాలా మంచిది. సేమ్ అలాగే టెట్ స్కోర్కి సంబంధించి పాయింట్స్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది జరుగుతుంది. కాబట్టి పాయింట్స్తో పాటు మనకి 4 డిజిట్ 3 డిజిట్ వరకు టెట్ మార్క్ అనే పాయింట్స్ సహా ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ని కూడా ఇప్పుడు యాక్సెప్ట్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు పాయింట్స్తో ఉన్న వాటిని అప్డేట్ చేయలేదో వారు కూడా అది ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి పాయింట్స్తో అప్డేట్ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అప్డేట్ అనేది అందరికీ తెలియజేసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.